మీరు గమనించండి, ఇద్దరు క్రిస్టియన్స్ ఉన్నారు, ఇద్దరు క్రిస్టియన్స్ కలవంగానే ఏమంటారు? షలోమ్, ప్రైజ్ ద లార్డ్. ఇద్దరు ముస్లిమ్స్ అనుకో సలాం అలైకుం, వాలేకులం సలాం అంటారు. అదే ఇద్దరు హిందువులు కలిశారనుకో, హే బ్రో, వాట్సాప్, హే గైస్. అవసరమైతే క్రైస్తవులు 100 మంది ఉన్నారు అనుకోండి, 100 మంది క్రైస్తవులు ఉన్నారు. 100 మంది క్రైస్తవులలో మనం పక్కన కూర్చోబెట్టి, అమ్మ మీరు తెలియక మతం మారి ఉండొచ్చు, బైబిల్ ఇలా ఉంది, ఏసీ ఇలా ఉన్నాడు, పాస్టర్లు మీకు అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పగలిగితే అప్పటికప్పుడు మారేవాళ్ళు 10-20 మంది ఖచ్చితంగా ఉన్నారు. ఫస్ట్ ఏంటి? యేసు దేవుడు అంటే పరలోకానికి వెళ్తారు, అది అబద్ధం. అసలు యేసు దేవుడు కాదు. ఒకవేళ ఇన్ కేస్ యేసు దేవుడు అంటే నరకానికి వెళ్తారు. సింపుల్ డెఫినేషన్స్ ఇచ్చాను. ఈ ఏ పాస్టర్ అయినా బైబుల్లో లేవు అని మనం అబద్ధాలా అని మనం ప్రూఫ్ చేయొచ్చు. యేసు రెండో రాకడ వస్తుంది, రెండో రాకడ వచ్చేసరికల్లా ఆయన నమ్ముకొని సిద్ధంగా ఉండాలి అంటాడు. అసలు రెండో రాకడ కాన్సెప్టే లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది నా వీడియోలు చూస్తున్నారు? ఒకరు, ఇద్దరు, ముగ్గురు వీడియోలు చూస్తున్నారు, అంతే కదా? అంతే. వాళ్ళ ముగ్గురికి తెలుసు, నేను ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు బైబిల్ను బూతు పుస్తకం అంట, యేసు దేవుడు కాదంట, యేసు ఒక వ్యభిచార వంశాన్ని పుట్టాడంట. ఇవన్నీ నేను అన్నప్పుడు వాళ్ళు అంతమంది ఉండి నా మీద కేసు వేయలేరా? ₹1 కోటి నాకు కావాలనుకుంటే నన్ను జైల్లో పెట్టి కేసు బుక్ చేసి అరెస్ట్ చేపిన వాళ్ళకి సింపుల్ పనే కదా. కానీ ఎందుకు వాళ్ళు ఆలోచిస్తున్నారంటే నేను చెప్పేటన్ని నిజాలు బైబిల్లో ఉంది. సార్ జడ్జి గారు, ఈ బైబిల్ చదవండి, ఈ పుస్తకం చదవండి, అసలు ఈ పుస్తకాన్ని ఎలా ప్రచారం చేస్తున్నారు? ఇది పరిశుద్ధ గ్రంథం అంటే ఈ ప్రవీణ్ కుమార్ ఒక్క జీవితం పోతే లక్షలాది మంది, కోట్లాది మంది జీవితాలు బాగుపడుతున్నారంటే నా జీవితం నాకు ఇంపార్టెంట్ కాదు. భారత్ మాతాకి జై. ఇప్పుడు ఈరోజు మనకి ఇక్కడ అతిథిగా ఇచ్చేసినటువంటి వారు శ్రీ ప్రవీణ్ కుమార్ గారు వీరు హైదరాబాద్ ఉంటారు. కానీ అయితే వీరికి మన జిల్లా వాసులే. హిందూ ధర్మానికి చాలా గొప్ప సేవ అందిస్తారు. చాలా ఏదైతే ఒక క్రిటికల్ అయినటువంటి విధానం ఏదైతే ఈ హిందూ ధర్మంలో ఈ మత మార్పిడి చేసేటువంటి పాస్టర్లు, లేదు హిందూ ధర్మం మీద వ్యతిరేకంగా చేసేటువంటి పాస్టర్లు, లేదంటే ఏదో దెయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి అనేటువంటి అభూత కల్పన చేసేటువంటి పాస్టర్లకి నేరుగా వారు ఫోన్ చేసి మాట్లాడి అవసరమైతే వాళ్ళ మీద కంప్లైంట్లు రైజ్ చేసి ఆ విధంగా ఒక పోరాటం చేస్తారు. గొప్ప పోరాటం. రంజిత్ ఓబీర్ అంతటి వాడిని కూడా కిందకు దింపినటువంటి ఒక మహా యోధుడు మన ప్రవీణ్ కుమార్ గారు. మన కాలేజీలను ఎంచుకోవాలా, కాలేజీలకు వెళ్ళి సందేశం ఇవ్వాలా అనేటువంటి ఉద్దేశంతో కాలేజీలను ఎంచుకోవడం, వాళ్ళ కాడికి వెళ్ళడము, యువతకు అందరికీ కూడా ఈ ఏదైతే బైబిల్ అనేది ఉందో ఇదంతా కూడా అసత్యము, ఇది అజ్ఞానమైనటువంటి పుస్తకం, ఇది మనకు సంబంధించింది కాదు, ఇది ఎడారిలో అజ్ఞానులకు పెట్టినటువంటి పుస్తకం అనే దాని వివరాన్ని ఇస్తూ ధర్మం గురించి చెప్తూ లవ్ జిహాదీ బారిన పడకుండా కూడా ఎట్లాగో మిమ్మల్ని మీరు కాపాడాలనేటువంటిది కూడా వారు నిరంతరం చేస్తూనే ఉంటారు. దాంట్లో భాగంగా ఈరోజు మనకి జిల్లాలో ఒక కార్యక్రమం ఉందని వస్తే మనం ఇక్కడ వారికి ఆతిథ్యం ఇచ్చి వారిని ఈ ఫోటో ఇక్కడ ఉన్నారు కాబట్టి వారితోటి మనం ఒక అతిథిగా వారితోటి మనం పరిచయం చేసుకుందాం. పోతే ఒక్కసారి మా వాళ్ళని పరిచయం చేస్తాను. వీరు వచ్చేసి సోమా సుబ్బారావు గారు, మనకి 16 జిల్లాలకు సత్సంగ ప్రముఖ వీరు వచ్చేసి భైరవానంద స్వామీజీ వారు. భైరవానంద స్వామీజీ వారు మనకి ఇక్కడ భైరవకోనలో పీఠం ఉన్నది. వీరు వచ్చేటప్పటికి మనకి వ్యవస్థా ప్రముఖ విశ్వ హిందూ పరిషత్కి. వీరు వచ్చేటప్పటికి మనకి హనుమాన్ ప్రఖండకి అధ్యక్షులు. వీరు వచ్చేటప్పటికి మనకి సహకార్యదర్శి. వారు వచ్చేటప్పటికి మనకి జిల్లా కార్యవర్గ సభ్యులు. వీరు వచ్చేటప్పటికి మనకి ఇది ధర్మప్రసార రవి గారు, ధర్మప్రసారకి వారు వచ్చేసేటి మనకి ఇది నిర్మాణానికి కావడానికి మొట్టమొదటి సహకరించినటువంటి ఉపాధ్యక్షులు. వీరు వచ్చేటప్పటికి మనకు బజరంగ దళ్ సభ్యులు మన ఈ శ్రీగిరి ప్రఖండకి. వారు కూడా మన శ్రీగిరి ప్రఖండలోనే ఇప్పుడు బాధ్యత తీసుకోవాల్సినటువంటి వారు. ప్రధానంగా మేడం గారు మొన్ననే లక్ష్మి గారు, వీరు డిగ్రీ కాలేజీ SSN డిగ్రీ కాలేజీకి వీళ్ళు చేస్తుంటారు.
నిన్ననే 108 గోవులతోటి ఒక పూజా కార్యక్రమం ఒక భారీగా జరిగింది నిన్న కాక మొన్ననే. అది జై శ్రీ. నా పేరు ఈమని బలరాము, నేను సహకార్యదర్శిగా పనిచేస్తాను. జై శ్రీరామ్. ఓకే, నాకు బలరామ్ సార్ నాకు ఇప్పటి నుంచి కాదు, నీ యొక్క ఎక్స్క్రిషన్ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికంటే ముందు హైందవ శక్తిలోనే నేను ఉండేవాడిని. మొట్టమొదటిగా నేను చేసిన సెల్ ఫోన్లో 2-3 వీడియోలకే సార్ నన్ను ఫస్ట్ గుర్తించాడు. అన్ని హిందూ సంస్థల తర్వాత గుర్తించాము, కానీ ఫస్ట్ హిందూ సంస్థలలో ఫస్ట్ నాకు సార్ గుర్తించారు, బలరామ్ సారు. నేను ప్రకాశం జిల్లా ఖమ్మంలో ఉంటానంటే ఖమ్మం చుట్టుపక్కల ఉన్న తర్లుబాడు మిగతా వాళ్ళందరినీ కూడా నాకు అప్పుడే సపోర్ట్గా ఏర్పాటు చేశారు. హైందవ శక్తిలో మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఆ తర్వాత నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మర్చిపోయినా సార్ గుర్తుపెట్టుకుని మరి 6 నెలలకోసారి 3 నెలలకోసారి ప్రవీణ్ గారు బాగున్నారా అని చెప్పేసి నాకు మీ కార్యక్రమాలు అన్నీ చూస్తుంటామని చెప్పేసి ప్రతిదీ నాకు యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటారు. నాకు ఫస్ట్ ఈ యొక్క ధర్మ రక్షణలో ఒక అడుగు, ఒక ఆలోచన విధానం, ధైర్యం ఇచ్చినటువంటి బలరామ్ సార్ గారు. అంతే కదా, జై శ్రీరామ్. ఓకే, చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఆ సారు ఆధ్వర్యంలో మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం, అది కూడా మన జిల్లాలో కలవడం అని సంతోషంగా ఉంది. వాస్తవానికి అట్లాగే మా టీం శివాలి గారు, తను మాకు 3.5 years నుంచి ఈ ప్రకాశం జిల్లా కంభం మండలం. నేను సంవత్సరానికో లేదా ఎప్పుడో ఒకసారి వెళ్తాను, మళ్ళీ వెళ్ళి ఎవరికి తెలియకుండా ఆ రోజు రాత్రి బస్ ఎక్కుతాను, ఎక్కువసేపు ఉండను. ఎందుకు? ఏరియా మొత్తం కూడా అయిపోయింది. ఇప్పుడు మనం కొన్ని విషయాలు ఓపెన్గా మనం మాట్లాడుకోవాలంటే, ఈరోజు నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, మనం అందరము మీటింగు మనం మాట్లాడుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. మళ్ళీ 2 నెలలకో 3 నెలలకో మళ్ళీ సార్ రమ్మంటారు, మళ్ళీ వస్తాను, మళ్ళీ మనం అందరం మీటింగ్ మాట్లాడుకుంటాం, వెళ్ళిపోతాము. మళ్ళీ 3-4 నెలలకు వస్తాము, మళ్ళీ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ప్రయోజనం ఏంటి? ఈ మీటింగ్ వల్ల మనము ఈ ప్రయోజనాలు ఏంటి మీకు తెలుసా? మార్కాపురము, గిద్దలూరు, కనిగిరి, పొదిలి, అద్దంకి, ఆ కంబము, ఆ చుట్టుపక్కల ఏరియాలలో అసలు హిందువులు ఎవరైనా ఉన్నారా, అసలు హిందూ ఇల్లులు ఉన్నాయా అని మనం భూతద్దములు పెట్టి వెతికితే అమ్మయ్య ఒక్క హిందూ కుటుంబం దొరికిందిరా బాబా అని చెప్పి దండం పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఆ గ్రామాలన్నీ ఉన్నాయా లేవా? ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ జిల్లాలో బీజేపీ ఉంది, విశ్వ హిందూ శక్తి పరిషత్ ఉంది, ఆర్ఎస్ఎస్ ఉంది, బజరంగ్ దళ్ ఉంది. హిందుత్వం కోసం చెయ్యాలని అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఏం లాభం? ఇప్పుడు మనం ఈ మీటింగ్లు మనం పెట్టుకుంటున్నాం, మీటింగ్లు మనం పెట్టుకొని మన హిందూ ధర్మం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ మీటింగ్లు అన్నీ వాళ్ళు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 1947-48లోనే మన దాయాదులు పెట్టుకున్నారు. మరి మన భారతదేశం వాళ్ళ గుప్పెట్లోకి వెళ్ళిపోయింది, స్వతంత్రం వచ్చేసింది, ఇక్కడ హిందూ సామ్రాజ్యం ఉంది. ఇప్పుడు మనం యుద్ధం ఎలా చేయాలి? యుద్ధం కత్తులతో కాదు, వాళ్ళ మతాలు ఏంటి? హిందూ మతం నాశనం చేయాలి అని చెప్పి మనం ఈ 2025లో పెట్టుకుంటున్న మీటింగు వాళ్ళు 1947-48లోనే పెట్టుకున్నారా? వాళ్ళు ఇట్లా 4 నుంచి మొత్తం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో 24 గంటలు పనిచేసే 3 లక్షల మంది పాస్టర్లు ఉన్నారు, 1,00,000 మంది ఇవాంజలిస్టులు ఉన్నారు, దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరూ సడన్గా నిన్న మొన్న డెసిషన్ తీసుకొని ఈ క్రైస్తవ మతంలోకి వచ్చి హిందూ మతం నాశనం చేయాలని మత మార్పులు చేసుకొని అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాలు కావు ఇవన్నీ. విదేశాల నుంచి ఆ బ్రిటిష్ వాళ్ళు పోతూ ఒక నల్లట్ట పుస్తకం ఇచ్చారు, వాళ్ళు పోతూ వాళ్ళ యొక్క సంస్కృతి అజ్ఞానం ఏదైతే ఉందో అది ఇక్కడ వదిలిచి వెళ్ళిపోయారు. ఇంకా మనం మీటింగ్లు పెట్టుకుంటూనే ఉన్నాం, డిస్కషన్ చేసుకుంటూనే ఉన్నాం. వాళ్ళు సక్సెస్ అవ్వడానికి మనం ఒక అడుగు వెనుకడానికి కారణం ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియా రాబట్టి కొంచెం మేల్కొన్నాం. మనం అనుకుంటున్నాం హిందువులో చాలా చైతన్యం వచ్చింది కదా, చాలా తక్కువ మంది మేలుకున్నారు. నేను పాస్టర్లను తరిమి కొట్టడము, మత మార్పులు వస్తే అడ్డుకోవడం లాంటి మనం ఎన్నో వీడియోలు చూస్తున్నాం కదా. ఏదన్నా ప్రకాశం జిల్లాలో పలానా గ్రామంలో పాస్టర్లు తరిమి కొట్టారనే వీడియో ఎప్పుడైనా చూసారా? ఈ ప్రకాశం జిల్లా ఒంగోలులో, నంద్యాల, తెలంగాణ అన్ని జిల్లాలలో పాస్టర్లు రావడము, గ్రామంలోకి మత మార్పిడికి వస్తే ఏంద్ర అని చెప్పేసి కొట్టడము. కిందేమో కాకినాడ జిల్లాలో మత మార్పిడికి వస్తే పాస్టర్లు తరిమి కొట్టారు, నంద్యాలలో మత మార్పిడికి వస్తే పాస్టర్లను తరిమి కొట్టాము, తర్వాత విజయవాడ కృష్ణా జిల్లాలో పాస్టర్లు వస్తే తరిమి కొట్టాము. ఒక్క వీడియో అన్న ప్రకాశం జిల్లాలో మత మార్పిడికి వస్తే తరిమి కొట్టాము ప్రకాశం జిల్లా అని ఎక్కడైనా వచ్చిందా? అసలు ఏమైపోతుంది? ఎందుకు భయపడుతున్నాం? ఎందుకు వెనుకడిగేస్తున్నాము? హిందూ ధర్మానికి శత్రువులు ఎవరు? హిందూ ధర్మానికి శత్రువులు ఎవరు, ఎన్ని విధాలుగా ఉన్నారు అనేది మనం ఒకసారి చూసుకుంటే, 1 క్రిస్టియన్ మత మార్పిడి, ఇస్లాం లవ్ జిహాదు, నాస్తికులు అంటూ హిందువుల మీద దాడి చేయడము,
తర్వాత బ్రహ్మకుమారిస్ అంటూ హిందువుల్లోనే ఉంటూ, అంటే బ్రహ్మకుమారిస్ అంటూ హిందువుల్లోనే ఉంటూ హిందువులనే చేయడము. అవునా? ఈ నాలుగేనా? ఈ నాలుగు కంటే ప్రమాదకరమేందో తెలుసా? హిందువులలో సెక్యులర్స్, క్రిస్టియన్ మత మార్పిడి కాదు, ఇస్లాం లవ్ జిహాద్ కాదు, బ్రహ్మకుమారీస్ హిందువుల నుండి చేసేటోళ్ళు వాళ్ళు కాదు ప్రమాదకరము. తర్వాత నాస్తికులు అంటూ బైరి నరేష్ లాంటి వాళ్ళు హిందువులనే టార్గెట్ చేస్తున్నారు, వాడు కాదు ప్రమాదకరం. అంటే ఏ దేవుడైనా ఏ మతమైనా ఒక్కడే అనుకున్న వాడే సెక్యులర్ అనే వాడే ప్రమాదకరం, వాడే డేంజర్. ఇప్పుడు ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈ ఇస్లాంను క్రైస్తవం పక్కన పెట్టేసి సెక్యులర్ అనేది మనం కానీ సరి చేసుకుంటే, సెక్యులర్ అనే మత్తు వదిలేస్తే ఈ మిగతా ఈ మత మార్పిళ్ళు, లవ్ జిహాదు, ఇస్లాం చేసే దాడులు అన్నీ కూడా ఒకటేసారి కొట్టేయచ్చు. ఈడు మారితే చాలు. మనం ఏం చేయాలంటే మీ గ్రామాలలో మీ ప్రాంతాలలో ఒక చిన్న మీటింగు, చిన్న క్యాంపింగ్ ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్కరి ఇంటికి మన సొంత డబ్బులతో అది జేసీరామ్ జెండాలు ఇచ్చాను కదా, ఎక్కడున్నాయి? ఒకసారి ఆ జెండాలు ఇవ్వండి. ఆ వెనక్కి ఎవరన్నా 10 రూపాయలు కూడా ఉన్నాయి. మనమందరము ఒక బ్యాచ్గా తయారయ్యి హిందువుల ఇంటికాడికి వెళ్ళి మన సొంత ఖర్చులతో ఈ జై శ్రీరామ్ జెండాలు ఇస్తే తప్ప? ఈ జెండా చూసినాడు ఎవరైనా మత మార్పిడికి వస్తాడా? ఈ జెండా వాళ్ళ మీద రెపరెపలాడుతుంటే వాడు ఈ యొక్క హనుమాన్ శక్తి వాడు తెలుసో తెలియకపోయినా వాడిని కాపాడుతుందా? మనం ఒక ప్రాంతం సెలెక్ట్ చేసుకుందాం. ఈ ప్రాంతంలో ఇంటి బయట గేటు మీద జై శ్రీరామ్ ఈ జెండాలు పెడదాం. మీరు గమనించండి, ఇద్దరు క్రిస్టియన్స్ ఉన్నారు. ఇద్దరు క్రిస్టియన్స్ కలవంగానే ఏమంటారు? షలోమ్, ప్రైజ్ ద లార్డ్. ఇద్దరు ముస్లిమ్స్ అనుకో సలాం అలైకుం, వాలేకులం సలాం అంటారు. అదే ఇద్దరు హిందువులు కలిశారనుకో, ఏ బ్రో వాట్సాప్, హే గైస్. అవసరమైంది. నేను మొన్న అటు చూసిన ఆటో ఏముందంటే, వాడు ఆటో బ్యాక్ సైడ్ కూర్చుంటారు కదా, బోర్డు పెట్టిండు, యేసు రక్తము ప్రతి పాపము నుంచి కడుగబడును అన్నది. వాడు బోర్డు పెట్టుకుంటాడు. ముస్లిం వాడు క్రిస్టియన్స్ వాళ్ళ షాప్ ఉంటుంది కదా, మెడికల్ షాప్లో యెహోవా మీకు కాపాడును అంటాడు. అదే మన హిందువుల ఆటో అనుకో, సారీ గర్ల్స్ ఐ ఆల్రెడీ మ్యారీడ్ అంటాడు ఒకడు. ఇంకోటేమో నన్ను చూసి ఏడవకొని అప్పు చేసి కొన్నా అంటాడు. వాళ్ళ ఆటోల మీద రాసేటప్పుడు. క్రైస్తవులు మత గ్రంథాలు ఎన్ని ఉన్నాయి? ఇస్లాం మత గ్రంథాలు ఎన్ని ఉన్నాయి? మనకు ఎన్ని ఉన్నాయి? ఏం లాభం? వాళ్ళు ఉండేది ఒక్క పుస్తకము, అందులో పనికొచ్చేది 100 పేజీలు 20 పేజీలు. ఆ 20 పేజీలు మీరు ఏ ఊరికి వెళ్ళినా అసలు ఎంట్రన్స్లోనే ఇటు డివైడర్లోనే కల్వర్ సతీష్ వస్తున్నాడు అని చెప్పేసి ఒక బైబిల్ ఒక వచనము కదా. మనం భగవద్గీతలు ఉండి ఎక్కడన్నా భగవద్గీత శ్లోకాలతోటి ఏదైనా గ్రామంలో ఫ్లెక్సీలు వేసి ఉన్నాయా? వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, రామాయణం ఉంది, భగవద్గీత ఉంది, జ్ఞానాన్ని ప్రసాదం చేసేది, మంచి విషయాలు నేర్పించేది, ఎన్ని గ్రంథాలు ఉండి కూడా ఏ రోజన్నా ఒక శ్లోకంతో లేదు. వాళ్ళు ఉన్న బైబిల్ ప్రతి చర్చి ముందు ఉంటుంది. అవునా కదా? కాబట్టి ఇప్పుడు మనము ఇక్కడి నుంచి మనము కలిసేటప్పుడు జై శ్రీరామ్, హాయిలు బాయిలు వద్దు, జై శ్రీరామ్ మనం ఇలా పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోతాం. వాళ్ళు క్లారిటీగా ఉన్నారు, మనం క్లారిటీగా లేము. వాళ్ళ మతం మెజారిటీ పెరిగితే ఏం చేయాలి? ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్, ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్, ఎగ్జాంపుల్ పాకిస్తాన్. క్లారిటీగా ఉన్నారు. ఈ క్రిస్టియన్స్ వీళ్ళ మతం పెరిగితే ఏం చేయాలో వీళ్ళు క్లారిటీగా ఉన్నారు. కానీ మనము అన్ని మతాలు ఒకటే, అందరూ దేవుళ్ళు ఒకటే అన్నదో వాడిని మార్చడమే మనకు పెద్ద టాస్క్ అయిపోతుంది. అది మన పుట్టుకలోనే, మన డిఎన్ఏలోనే మనకు అందరూ ఒకటే కదా అనే విధంగా మనం వెళ్ళిపోయాం. ఇక్కడ ఉన్న వాళ్ళు మీ ప్రాంతాలలో ఖచ్చితంగా చిన్న మీటింగ్స్లో కండక్ట్ చేయండి. మనం ఏంటంటే ఇప్పుడు క్రైస్తవులు 100 మంది ఉన్నారు అనుకోండి, 100 మంది క్రైస్తవులు ఉన్నారు. 100 మంది క్రైస్తవులలో మనం పక్కన కూర్చోబెట్టి, అమ్మ మీరు తెలియక మతం మారి ఉండొచ్చు, బైబిల్ ఇలా ఉంది, ఏసీలా ఉన్నాడు, పాస్టర్లు మీకు అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పగలిగితే అప్పటికప్పుడు మారేవాళ్ళు 10-20 మంది ఖచ్చితంగా ఉన్నారు. ఇటు మనం ఏం చేయాలంటే క్రైస్తవులు అంటేనే అసహించుకోవడము, వాళ్ళని చూడంగానే ద్వేషం పెంచుకోవడం లాంటివి వద్దు. వాళ్ళు కూర్చొని చెబితే మారేవాళ్ళు చాలామంది ఉన్నారు. మారినోడు ఎట్లాంటి వాడో తెలుసా? మారినోడు వాడు ఒకవేళ మారి బయటకు వచ్చినాడు అనుకో, ఆ బయటకు వచ్చినోడు మిగతా వాళ్ళని కూడా బయటికి లాగుతాడు, బయటకు తీసుకొస్తాడు. నేను మోసపోతున్నాను, నాకు అన్యాయం జరుగుతుంది, కానుకలంట, దశంభాగాలంట ఏంది అని నేను మోసపోతున్నానని తెలుసుకున్నాడు అనుకో, నా ఫ్యామిలీ కూడా మోసపోతుంది, వాళ్ళు ఎందుకు కాపాడాలన్న ఆలోచన ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని చేద్దాం. ఇప్పుడు ఏంటంటే బైబిల్ అంటే ఏంటి?
ఫైనల్గా వచ్చేది మీ సలహాలు సూచనలు మీ ప్రాంతాలలో మీటింగ్స్ పెట్టినప్పుడు కానీ మీకు ఎదురయ్యే ప్రశ్నలు వాటికి సరైన సమాధానాలు మనం ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ లాగా మనం ఒకటి చెప్తాను. తర్వాత వచ్చేసి మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు ఎక్స్ క్రిస్టియన్ బుక్లెట్స్ ఉన్నాయి, ఓకేనా? ఈ అందరూ కూడా తీసుకోండి. బైబిల్ అంటే ఏంటి, పాస్టర్లు అంటే ఏంటి, ఇందులో వచ్చేసి బైబిల్లో లేనివి ప్రచారాలు చేసే అబద్ధాలు, ఈ బైబిల్లో ఉండి ఎప్పటికీ చెప్పనివి ఏంటి, వాళ్ళు ప్రధానమైనటువంటి క్రైస్తవ సిద్ధాంతాలు ఏంటి? ఫస్ట్ ఏంటి, యేసు దేవుడు అంటే పరలోకానికి వెళ్తారు, అది అబద్ధం. అసలు యేసు దేవుడు కాదు. ఒకవేళ ఇన్ కేస్ యేసు దేవుడు అంటే నరకానికి వెళ్తారు. సింపుల్ డెఫినేషన్స్ ఇచ్చాను. ఈ ఏ పాస్టర్ అయినా బైబిల్లో లేవు అని మనం అబద్ధాలా అని మనం ప్రూఫ్ చేయొచ్చు. యేసు రెండో రాకడ వస్తుంది, రెండో రాకడ వచ్చేసరికల్లా ఆయన నమ్ముకొని సిద్ధంగా ఉండాలి అంటాడు. అసలు రెండో రాకడ కాన్సెప్టే లేదు. అది కూడా మనం ఎక్స్ప్లెనేషన్ విత్ ఆధారాలతో సహా మనం ఇక్కడ చెప్పడం జరిగింది. యేసు తండ్రి ఎవరు? యెహోవా కాదు. ఆయన నిజంగా యేసు పూజించింది శ్రీకృష్ణుడు అనుకోవచ్చు. దానికి ఎలా అవుతాడని చెప్పేసి మీకు ఇందులో ఆధారాలు ఈ పుస్తకం చదివితే మీ అందరి దగ్గర ఉంటుంది. ఇది ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, యూత్ ఉన్నారో, యంగ్ జనరేషన్స్ ఉన్నారో వాళ్ళందరి చేతిలో ఇది పడి వాళ్ళందరూ కూడా బైబిల్ ఏంటి అసలు ఏం జరుగుతుందని దాంట్లో ఇవన్నీ చదివితే ఖచ్చితంగా యంగ్ జనరేషన్లో మార్పు వస్తుంది. ఎందుకంటే ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా కానీ క్వశ్చన్ చేసే రక్తంలోనే ఉంది, క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడున్న వాళ్ళ పేరెంట్స్, ఇప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు కంప్లీట్గా ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు, ఒక పిచ్చి మైకంలోకి వెళ్ళిపోయారు. యేసు దేవుడు అంతే, ఆయన రక్తం గార్చాడు, ఆ రక్తం గార్చిన కాన్సెప్ట్ నమ్మితే నా పాపాలు పోయినాయి అంతే, నాకు సచ్చాక పరలోకం వస్తుంది అంతే. ఈ కాన్సెప్ట్లో వాళ్ళు లాక్ అయిపోయి ఉన్నారు. ఈ కాన్సెప్ట్ నిజమా అబద్ధమా అని ఆలోచించేది ఎవరంటే యంగ్ జనరేషన్, యూత్. వాళ్ళకి అర్థం. ఇప్పుడు నేను ఓ హిందూ మేలుకొని పెట్టాను, క్రైస్తవులు తీసుకుంటారా? తీసుకోరు కదా. వాళ్ళు హిందుత్వం మీద, హిందూ గ్రంథాల మీద, హిందువుల మీద ద్వేషం కక్కించే విధంగా ఉంటుంది వాళ్ళ ప్రసంగాలు. ఎగ్జాక్ట్లీ. ఇది మీకోసం కాదు, ఎక్స్క్రిషన్ లోగో పెట్టాను ఎవరంటే. ఎందుకంటే మన హిందువుల కోసము రకరకాల పుస్తకాలు ఉన్నాయి, రకరకాల పాంపులెంట్లు ఉన్నాయి, రకరకాల పీడిఎఫ్లు. ఓ హిందూ మేలుకో, ఓ భారతీయుడు మేలుకో, ఓ హిందూ చట్టం తెలుసుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. ఓ క్రైస్తవుడే మేలుకో అంటే క్రైస్తవుల్ని ఆలోచింపజేసే. ఎందుకంటే క్రైస్తవులందరూ మన వాళ్ళే, వాళ్ళకి బ్రెయిన్ కొంచెం అటు వెళ్ళి ఆ భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలంలోకి వెళ్ళి మోసపోతున్నారు. వాళ్ళు చెబితే విని ఆలోచించే వాళ్ళు బయటకు వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు, డౌటే లేదు, ఖచ్చితంగా వస్తారు. వీళ్ళకి ఎన్ని రోజులు వీళ్ళ ఆటలు సాగుతాయంటే మనలాగా చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల అంతే. ఇప్పుడు మనము గ్రామాలలో ఇప్పుడు వాడు వచ్చాడు చెప్పాడు, చర్చిలోకి వెళ్ళారు, మనం వెళ్తాం చెప్తాం, రారా? వాడు ఏ విధంగా అయితే వాడుకున్న తెలివితేటలు మనకు లేవు. అబద్ధాలు చెప్పి తీసుకెళ్ళేటోడికి అంత ఉంటే మరి నిజాలు చెప్పి బయటకు లాక్కాలనుకున్న మనకెంత ఉండాలి అనేది మనం ఆలోచించాలి. నిజమేది అబద్ధమేది, పాస్టర్ల ప్రచారాలు ఏంటి, ఈ పుస్తకం చదివితే మీకు అందరూ క్లారిటీ వస్తుంది. పాస్టర్లు ఏం ప్రచారం చేస్తున్నారు, బైబిల్లో ఏముంది? ఎవ్వరు కూడా నాకు బైబిల్ తెలియదు, బైబిల్ ఎవరు పట్టుకోవాలంటే అసహించుకుంటారు చాలామంది. అసలు అది అర్థం కాదు, విచిత్రమైన భాషలో ఉంటుంది, అది రకరకాల వర్డ్స్ ఉంటాయి, అది ఎవరికి అంత ఈజీగా అర్థం కాదు. మేము విచిత్రంగా ఉంటుంది. అది హిబ్రూ నుంచి గ్రీకు నుంచి రకరకాల భాషలకి ట్రాన్స్లేషన్ చేసేసరికి రకరకాలు ఉన్నాయి. కానీ అది మొత్తం వల్గరిటీ బూతు పుస్తకం. ప్రపంచం మొత్తంలో ఇంతకు మించిన కిరాతకం లేదు, ఇంతకు మించింది. ఇప్పుడు ఒక మాట, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది నా వీడియోలు చూస్తున్నారు? ఒకరు, ఇద్దరు, ముగ్గురు వీడియోలు చూస్తున్నారు అంతే కదా, అంతే. వాళ్ళ ముగ్గురికి తెలుసు నేను ఇంటర్వ్యూలకి వెళ్ళినప్పుడు బైబిల్ను బూతు పుస్తకం అంట, యేసు దేవుడు కాదంట, యేసు ఒక వ్యభిచార వంశం పుట్టాడంట. ఇవన్నీ నేను అన్నప్పుడు వాళ్ళు అంతమంది ఉండి నా మీద కేసు వేయలేరా? వాళ్ళు ఒక 10 ఈ కలవర సైజు వాడు ఒక్కడే ₹1 కోటి నాకు కావాలనుకుంటే నన్ను జైల్లో పెట్టి కేసు బుక్ చేసి అరెస్ట్ చేపిన వాళ్ళకి సింపుల్ పనే కదా. కానీ ఎందుకు వాళ్ళు ఆలోచిస్తున్నారంటే నేను చెప్పేటన్ని నిజాలు బైబిల్లో ఉంది. ప్రవీణ్ ఒకవేళ బైబిల్ తీసుకుపోతే జడ్జి కాడ పెడితే మన కొంప కొల్లేరైపోతుంది, ఇది ఇక్కడ ఆగిపోవడం బెస్ట్. మొన్న వాడొకడున్నాడు, మొన్న అజయ్ బాబు చూశారు కదా, అజయ్ బాబు ఏమన్నాడంటే ప్రవీణ్, కరుణాకర్ని, లలిత్ కుమార్ని వీళ్ళ ముగ్గురిని నేను అరెస్ట్ చేపిస్తాను, నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నేను మీటింగ్ పెడతాను చెప్పేసి ఒక 50-60 మందిని పోగేసి ప్రవీణ్, కరుణాకర్ని, లలిత్ని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి కేసు పెట్టాడు. ఏదో 214 ఎంపీ చిన్న చిన్న సెక్షన్లు పెట్టాడు కేసులో. నేను ఫోన్ చేశాను, ప్లీజ్
కేసు చిన్న చిన్న సెక్షన్లు కాదు, పెడితే పెద్ద సెక్షన్ పెట్టండి, నన్ను అరెస్ట్ చెయ్యండి. ఇప్పుడు బైరి నరేష్ ఉన్నాడు కదా, బైరి నరేష్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ అయ్యప్ప స్వామిలో ఒకేసారి కేసులు పెట్టారు కదా, బైరి నరేష్ లాగా నా మీద కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాస్టర్లందరూ వెళ్ళి కేసులు పెట్టండి ప్లీజ్. పాస్టర్లందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, కేసులు పెట్టండి. అందరు కలిసి కేసులు పెడితే వాళ్ళు ఒక కోట్లాది మంది దైవంగా పూజించే యేసును, కోట్లాది మంది ఆరాధనగా భావించే ఒక పరిశుద్ధ గ్రంథాన్ని, కోట్లాది మంది ఆరాధించే ఈ పాస్టర్లను, ఇన్ని లక్షల మంది పాస్టర్లని ఒక 28-30 ఏళ్ళ కుర్రోడు ఇన్ని మాట్లాడుతున్నాడు అని మీరందరూ కలిసి కేసులు పెట్టండి. మత విద్వేషాలు మొత్తంగా పెడితే ఆ కేసులన్నీ ఒక సెంట్రల్కి వస్తాయి. సెంట్రల్కి వచ్చిన తర్వాత గట్టిగా ఎఫ్ఐఆర్ అవుతుంది, జడ్జి దగ్గరికి వెళ్తా, ఎస్ జడ్జిలో బోన్ ఉంటుంది. నేను ఆ రోజు కోసం నేను వెయిటింగ్ ప్లీజ్. ఎందుకంటే జడ్జి గారి దగ్గరికి వెళ్తా, సార్ జడ్జి గారు ఈ బైబిల్ చదవండి, ఈ పుస్తకం చదవండి, అసలు ఈ పుస్తకాన్ని ఎలా ప్రచారం చేస్తున్నారు, ఇది పరిశుద్ధ గ్రంథం అంటే. ఈ ప్రవీణ్ కుమార్ ఒక్క జీవితం పోతే లక్షలాది మంది, కోట్లాది మంది జీవితాలు బాగుపడుతున్నారంటే నా జీవితం నాకు ఇంపార్టెంట్ కాదు. నా వల్ల ఇంతమంది బాగుపడుతున్నారు, ఇన్ని కోట్లాది మంది ఆలోచిస్తున్నారు, వాళ్ళ తర్వాత తరాలు, నా రాబోయే తర్వాత తరాలు కూడా పునాదులు పడిపోతున్నాయంటే సంతోషమే కదా.